వైపు చూస్తున్నట్టు మీ యొక్క గెడ్డాన్ని నేల కానించండి. ట్రై టు బి 1 2 3 4 and 5. స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ యొక్క బాడీని ప్లస్ మీ యొక్క హ్యాండ్స్ని. అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు డోంట్ డూ దిస్ ప్రాక్టీస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనకి అబ్డామినల్ మాత్రమే. సో దే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ టెల్లింగ్ వజ్రం. సో టైం లెగ్స్, స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్ యువర్ బాడీ, కమ్ టు శవాసన. లెగ్స్ బాగా స్ప్రెడ్ చేసి ఉంచి అరచేతులను ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. మీ యొక్క శ్వాసతో పాటు ఉంటూ వాటిని రిలాక్స్. శశంకాసనం చేద్దాము. ఇలానే వజ్రాసనంలో కూర్చొని ఉండి రెండు మోకాళ్ళను జస్ట్ మనం స్ప్రెడ్ చేయాలి. ఓపెన్ యువర్ బోత్ ద నీ జాయింట్స్. స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ ఇలా వజ్రాసనంలో కూర్చోండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆసన ఫర్ ఎక్సెస్ గ్యాస్ ఏదైనా ఉన్నా మన బాడీని రిలీజ్ చేయడం కోసం పవన ముక్తాసనం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు చేయొద్దు. జస్ట్ ఫాలో ద డెమో. లాక్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్తో విన్యాసాలు ప్రదర్శించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. Relax your buttocks. Relax your both legs. Relax your abdomen muscles. 1 2 3 4 and 5. ఇప్పుడు మనం భుజంగాసనం కోబ్రా పోజ్ చేద్దాం. జాయిన్ యువర్ బోత్ ద లెగ్స్. రెండు అరచేతులను మీ యొక్క ఛాతీ దగ్గర ప్లేస్ చేయండి. యువర్ బ్యాక్ స్వింగ్ చేయొద్దు, మూవ్ చేయొద్దు. లెగ్స్ అనేది అలా ప్లేస్ చేసి ఉంచగలగాలి. మ్యాక్సిమం నేల మీదకి ఎంత క్లోజ్గా పెట్టగలిగితే అంత క్లోజ్గా పెట్టండి. 1 2 3. కంప్లీట్ ఆసన చేయగలిగిన వాళ్ళు కంప్లీట్ ఆసన చేయండి. ఎవరైనా ఏజ్ రీత్యా చేయలేని వాళ్ళు మిడిల్ డెమాన్స్ట్రేషన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. స్టాండ్ ఆన్ యువర్ నీస్. మీ యొక్క మోకాల మీద నిల్చోండి. షోల్డర్ డిస్టెన్స్లో మీ యొక్క లెగ్స్ని మోకాలని నుంచి బయటకు వచ్చేసేయండి. బీ కంఫర్టబుల్, బీ రిలాక్స్డ్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. విత్ ఎక్సలేషన్ స్లోగా, చాలా స్లోగా డౌన్ చేయాలి. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. లెఫ్ట్ పాదం మీద బెండ్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ బెండ్ చేయడానికి ట్రై చేయండి. మెయింటైన్ విత్ యువర్ నార్మల్ బ్రెత్. 1 2 3. అలాగే ఇందాక యోగా విన్యాసాలు చేసిన అవెన్యూ స్కూల్ విద్యార్థులు చిరంజీవి హేమిత, చిరంజీవి సహస్ర, చిరంజీవి డైసీ, చిరంజీవి జనన్య. దయచేసి పిల్లలు కూడా రావాలి. ప్లస్ యాంకరింగ్ చేసింది ఇందాక శ్రీమతి అరుణ గారు. శ్రీమతి అరుణ గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ప్లీజ్ క్లాప్స్. తర్వాత శ్రీమతి సుకన్య యోగా ఇన్స్ట్రక్టర్. చిరంజీవికి నమస్కారము. మొట్టమొదటి IDY 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం కింద జిల్లా నివాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు హానరబుల్ PM గారు అదేవిధంగా CM గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్లో జరుపుకుంటున్నాము. దానికి ప్రతిష్టాత్మకంగా జిల్లాలో 5,000 మందితో మన AC సుబ్బారెడ్డి స్టేడియంలో హానరబుల్ MP గారు కూడా పాల్గొన్నారు. సో జిల్లాలో ఇప్పటి వరకు లాస్ట్ ఒక 30 రోజులు హానరబుల్ CM గారి ఆదేశాల మేరకు సుమారుగా 10 లక్షల మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకొని ఖచ్చితంగా CM గారు ఎయిమ్ ప్రకారము గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో యోగా పేరు మీద ఆంధ్ర పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మనందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకున్నారు. అదే
అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సుమారుగా ఒక 25 నుంచి 30 లక్ష మందిలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారి ఆకాంక్షల మేరకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో అద్భుతంగా మహోద్భుతంగా యోగా దినోత్సవం జరపడం, అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాడవాడలా జరగటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 11th ఇంటర్నేషనల్ యోగా దినం చాలా అద్భుతంగా రాష్ట్రం అంతా కూడా జరిగింది. దాదాపు 2 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఈ యాక్టివిటీ మన నెల్లూరు జిల్లాలో ఎట్లా జరిగిందో అట్టే జరిగింది. దాదాపు 1 లక్ష స్పాట్స్లో ఈ కార్యక్రమం జరిగింది. మన జిల్లాలో 11 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. 7,200 స్పాట్స్లో ఈరోజు యోగా జరిగింది. ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకోవాలా. మీరు చూస్తున్నారు, యోగా అనేది మన అందరికీ కూడా ప్రతిరోజు మనము నిద్ర ఎట్టబోతున్నాము, ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం. అంటే యోగా కూడా ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి స్ట్రెంత్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ చేయాలా అని ఆశిస్తున్నాను, చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇది ఈ 2015లో మన ప్రైమ్ మినిస్టరు యుఎన్ఓకి ప్రపోజల్ ఇచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిందే 2015లో. ఆయన ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఈ 10 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ కంట్రీస్ దీంట్లో పాల్గొని ఎక్కువ మంది కూడా యోగా అనేది ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే యోగా హెల్త్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు మనం యోగాతోటే హాస్పిటల్స్ కానీ ఇటువంటివి కూడా మనకి హెల్త్ వైజ్ చాలా తగ్గద్దు కూడా. ఎందుకంటే ప్రతిదీ బాడీలో మనం చేసే యోగాతోటే ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ కదలిక కానీ దానికి జరగాల్సిన మంచి జరుగుతూ బాడీలో ఎటువంటి ఆరోగ్యపరంగా ఎటువంటి జబ్బులు కూడా తగ్గుతాయి యోగాతో. సో ప్రతి ఒక్కరిని కోరేది యోగా చేయండి, చేయాలా. ఈ సంవత్సరం థీమ్ కూడా వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ కార్యక్రమం జరిపారు. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. ఆ థీమ్ భాగంగా సో వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే దానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ థీమ్ని దేశం అంతా ఇంటర్నేషనల్లీ ఆల్సో జరిపారు ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కరికి కూడా యోగా చేయమని కోరుకుంటున్నాను.